హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ డేస్లో రాష్ట్రంలో ఎక్కడ పర్యటనకు వెళ్ళినా కానీ అక్కడ పోలీసులు ఆంక్షలు పెడుతున్నారు. కేవలం 300 మంది ఉండాలి, 3 కార్లే ఉండాలి, రోడ్డు షోలు నిర్వహించకూడదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మీద రకరకాల ఆంక్షలు అయితే పెడతా ఉన్నారన్నమాట. అయితే ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మీద అసలు ఎందుకు ప్రభుత్వం ఇంత ఆంక్షలు పెడుతుంది, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇంత భయపడుతుంది అన్నదానికి ఒక సమాచారం అయితే వస్తూ ఉందన్నమాట. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మీద ఈ స్థాయిలో ఆంక్షలు పెట్టడానికి ప్రధాన కారణం వచ్చేసి మన రాష్ట్రంలో కేంద్రానికి సంబంధించిన కొంతమంది ఇంటెలిజెన్స్ అధికారులు పనిచేస్తారు. ఇంటెలిజెన్స్ అధికారులు పనిచేసి రాష్ట్రంలో ఏ పార్టీకి బలం ఉంది, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పేసి ప్రతి ఒక్క అంశాన్ని కూడా కేంద్రంలో ఉన్న అమిత్ షాకి అలాగే మోడీకి వాళ్ళు చేరవేస్తూ ఉంటారనమాట. వీళ్ళు ఇచ్చే ఇంటెలిజెన్స్ ఆధారంగా మోడీ కానీ అమిత్ షా కానీ రాష్ట్రంలో ఏ పార్టీతో మనం మంచి సంబంధాలు కొనసాగించాలి, ఏ పార్టీ భవిష్యత్తులో అధికారంలో రావడానికి అవకాశం ఉంది అన్నట్లుగా మోడీ అమిత్ షా తన నిర్ణయాల్ని వాళ్ళు ఇచ్చే ఇంటెలిజెన్స్ ఆధారంగా తీసుకుంటారనమాట. అయితే ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కేవలం 1 ఇయర్లోనే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి ఇంత జనాదరణ వస్తున్నప్పుడు ఖచ్చితంగా కేంద్ర ఇంటెలిజెన్స్ ఒక సమాచారాన్ని కేంద్రంలో ఉన్న పెద్దలకి ఇస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో బలం ఉంది, జనాదరణ చాలా పెద్ద స్థాయిలో పెరిగిపోయింది, 2029లో జగన్మోహన్ రెడ్డి గారు రావడానికి అవకాశం ఉంది అని చెప్పేసి ఒకవేళ రిపోర్టు కేంద్రంలో ఉన్న పెద్దలకి ఇచ్చినట్లయితే వాళ్ళు తమ ఆలోచనలు మార్చుకుంటారు. ఎలా మార్చుకుంటారంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని వాడుకుందాం, 2029 ఎన్నికల వరకు వాడుకుందాం, తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే ఆయనతో మంచి సంబంధాలు కొనసాగిద్దాం అనే ఆలోచనలో వాళ్ళు ఉంటారు. వాళ్ళ యొక్క ఎయిమ్ ఏంటంటే రాష్ట్రంలో ఉన్న 25 పార్లమెంటు స్థానాలు వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి అని చెప్పేసి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఈ బలాన్ని కనుక కేంద్ర ఇంటెలిజెన్స్ మోడీ గారికి చేరవేసినట్లయితే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టాలని కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఏ చర్య చేయాలని కానీ మోడీ గారు అంత ఆసక్తి చూపరు. ఎందుకంటే ఇప్పుడు ఒక మొక్క వేసినాం, ఆ మొక్క రేపు ఫలాలు ఇస్తుంది అనుకున్నప్పుడు ఆ మొక్కను ఎవరు కొట్టారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా ఉండొచ్చు, రేపు 2029 ఎన్నికలు గెలిచిన తర్వాత మళ్ళీ ఆయన బీజేపీకి సపోర్ట్ ఇస్తారు కదా. అప్పుడు సపోర్ట్ ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ కావాలంటే ఇప్పుడు ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దు. అందుకోసం అని చెప్పేసి లోకల్గా ఉన్న కేంద్ర ప్రభుత్వం భయపడుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న బలాన్ని కేంద్ర ఇంటెలిజెన్స్ గుర్తిస్తే ఇప్పుడు మాతో ఉన్న ఈ కూటమి మోడీ కానీ అలాగే అమిత్ షా కానీ వీళ్ళు ఎక్కడ దూరం అయిపోతారన్న భయంలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇన్సెక్యూరిటీలో ఉంది. దానివల్ల ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డికి బలం లేదు, తక్కువగా బలం చూపించాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇలా ఆంక్షలు పెడుతుంది అని చెప్పేసి మనకైతే సమాచారం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బలాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తే అది లోకల్గా ఉన్న ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది. కూటమి మారి మోడీ అలాగే అమిత్ షాలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఈ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి మీద పర్యటనలు పెట్టడానికి ఒక కారణము అని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉందన్నమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ తెలియజేయండి. ఓకే.